దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు లూకా 11వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామమున పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును దినదినము మాకు దయచేయుము, మేము మా కచ్చియున్న ప్రతివానిని క్షమించియున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రమాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగువలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. కాబట్టి అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకను, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరకను, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. ఒకప్పుడు ఆయన మూగదయ్యములను వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యములు వెదిలిపోయి తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపించమని ఆయన అడిగారని. తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధముగా ఇల్లు కూలిపోవును. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు. అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము నీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతనికి ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి
వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండను. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమున నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగిను. జనులందరూ గుంపులుగా ఉన్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియ అడుగుచున్నారు. అంతే కదండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అనే వాక్యాల ద్వారా మాట్లాడుచుంది. కానీ ఈ తరము వారంట, మాకేమన్నా సూచక్రియలు చూపించండి, మాకు క్రియలు ఏమన్నా సూచనలు ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఏమన్నా సూచక్రియలు మాకు చూపిస్తే మేము ఆయన్ని నమ్ముతామని ఆయన్ని అడుగుతున్నారు. ఇప్పటికి కూడా అలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే యోనాను గూర్చి సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినెవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినెవే మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని మాట్లాడుచున్నాడు ఆయన. కాబట్టి యోనా గురించి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అనుగ్రహింపబడలేదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవడనో దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందైనను పెట్టడు కానీ లోపలికి వచ్చుడు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాకుండా నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజనం పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయవలెనని ఆ పరిసయ్యుడు చూచి స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడ్డాడంట పరిసయ్యుడు చూచి. కాబట్టి అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుడుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, లోపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాబట్టి అవివేకులారా, వెలుపటి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా అని మాట్లాడుచున్నాడు. కాగా మీకు కలిగిన ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. కాబట్టి కలిగిన ధర్మాన్ని చేయమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసినది అని పరిసయ్యులతో దేవుడు మాట్లాడుచున్నాడు. అన్నిట్లో మీరు గుప్పిలు విప్పుతున్నారు, అంటే 10వ వంతు చెల్లిస్తున్నారు కానీ ప్రేమలో న్యాయంలో కూడా దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు.
వాటిలో కూడా మీరు న్యాయంగా ఉండాలని వాటిని వదలక వీటిని కూడా చేయమని మాట్లాడుతున్నాడు. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములో అగ్రపీఠమును, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడిని సమాధుల వలె ఉన్నారు. కాబట్టి మీరంట కనబడని సమాధుల వలె ఉన్నారు అంటున్నాడు. వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరుగరు. కాబట్టి వాటి మీద నడిచే మనుషులు అంట అవి సమాధులని ఎరుగరు అని అంట. కాబట్టి పరిసయ్యులు వాళ్ళు వేషధారణ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా, ఇలాగ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావా అని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువును ముట్టరు. అయ్యో, మీ పితరులను చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్ద ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసించురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళము చెవిని ఎత్తుకొని పోతిరి. వీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించి వారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాటలాడింపసాగిరి. కాబట్టి ఆయన మీద ఏదో ఒక నింద వేసి ఆయన్ని శిక్షించాలి అని పరిసయ్యులు, శాస్త్రులు మాటి మాటికి ఆయన్ని మాట్లాడిస్తూ ఉన్నారంట. కాబట్టి మన దేవుడు మాట్లాడితే ఇంకా దానికి ఆన్సర్ కూడా చేయలేరు పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ. కాబట్టి ఈరోజుతో 11వ అధ్యాయము ముగించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య, ఈరోజు లూకా 11వ అధ్యాయాన్ని ధ్యానించుకొని ఉన్నాము ప్రవ్వా. తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా. ప్రార్థన ఎలా చేయాలో నీ వాక్యాల ద్వారా మాట్లాడావు ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. నీ ప్రార్థనని ఎలాగ చేయాలో ఇంకా మాకు నేర్పించండి ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. అడుగుడి ఇవ్వబడును, దొరుకుడి తట్టుడి తీయబడునని నీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నావు ప్రవ్వా. ఎవరెవరైతే దేని నిమిత్తమైతే నాయన అయా యేసయ్య ప్రార్థిస్తున్నారు, దేని నిమిత్తమైతే భారం కలిగిన ఆయన నిన్ను వేడుకొనిచున్నారు తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు దయచేయము నాయన, నీకు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. తండ్రి నీ రొట్టెను అడిగితే నా తండ్రి పామునిచ్చిన అంటున్నావు ప్రభా. దయచేసి నాయన అయా మా తల్లిదండ్రులు నాయన ఈ లోకానుసారంగా చెడ్డవారై ఉన్నప్పటికీ నాయన మాకు మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు తండ్రి. వారికంటే నీవు ఎంతో గొప్ప దేవుడు కాబట్టి తండ్రి మా ఎడల ఎంతో నా తండ్రి నీ కార్యములు నా తండ్రి ఉన్నతమైనవి ప్రవ్వా. నీ ప్రణాళిక ఎంతో గొప్పది ప్రవ్వా. దయచేసి నాయన నీ వాక్యాల ద్వారా నాయన మేము చదువుకొని చిన్నగా తండ్రి నీ వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని నిత్యము దాన్ని నెమరు వేసుకుంటూ నాయన నీ సన్నిధిలో గోజాడే అనుభవంలో ఉంచండి ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రవ్వా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయా. అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి, అపవిత్రతలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. యవ్వనస్తుని జ్ఞాపకం చేసుకోండి, వారి యవ్వన జీవితాన్ని పాడు చేసుకొనక తండ్రి అయా. వారు నా తండ్రి యవ్వన కాలంలో నీ కాడిని మోయుటకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను
ప్రార్థిస్తున్నాను తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసు నీకు స్తోత్రములు తండ్రి. భార్య భర్తల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన కుటుంబాల్లో సమాధానము సంతోషము దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుండి సహాయం చేయండి. అన్ని విషయాల్లో నీకు మహిమకరంగా నాయన మేము ఉండులాగా సహాయం చేయండి తండ్రి. చేసిన ప్రార్థనలో చదివిన వాక్యంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ప్రభా. దయచేసి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు నీవే తీర్చు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అన్ని విషయాల్లో మీరు తోడుండి సహాయం చేయమని వేడుకుంటూ, చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన యేసయ్య మా దేశమును పరిపాలించే పరిపాలకుల్ని కాపాడండి. ప్రతి ఒక్కరు నాయన నిన్ను నమ్ముకొని నీ రక్షణ మార్గమును నాయన అయ్యా యేసయ్య పొందుకొనిలాగా సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ నీ వైపు ఆకర్షితులవటానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన మా కొరకు నీవు నీ ప్రాణాన్ని పెట్టావు, నీ రక్తాన్ని చిందించావు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మా కొరకు ఒక నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని నా తండ్రి అయ్యా యేసయ్య ఏర్పరిచి ఉన్నావు ప్రభా. దయచేసి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన అది గుర్తెరిగి నాయన ఈ తాత్కాలికమైన ఈ లోకము కోసము నాయన ప్రాకులాడకుండా నా తండ్రి నాయన యేసయ్య నీకు స్తోత్రము తండ్రి. నీవు చెప్పిన మార్గంలో నడిచే కృప నాకు ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.